హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ తెలుగు. యూట్యూబ్ ఛానల్ పేరు ఏదో ఒకటి పెట్టేద్దామనుకుంటే పప్పులో కాలేసినట్టే. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే ముందు మీకు టెన్షన్ పెట్టే విషయం ఏదైనా ఉందంటే యూట్యూబ్ ఛానల్ పేరు ఎలా పెట్టాలి. కొన్నిసార్లు యూట్యూబ్ ఛానల్ పేరు ఎలా పెట్టాలో అర్థం కాక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయడమే మానేస్తారు. యూట్యూబ్ ఛానల్ పేరు ఏదో ఒకటి కాకుండా చాలా జాగ్రత్తగా సెర్చ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు అంటే యూట్యూబ్ ఛానల్ నేమ్ యూనిక్, పలకడానికి వచ్చే విధంగా, గుర్తు పెట్టుకునే విధంగా సింపుల్గా ఉండాలి. ఇలా సింపుల్గా యూనిక్గా ఉంటే మీ యూట్యూబ్ ఛానల్ ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ పేరు ఎలా పెట్టాలి, పేరును ఎలా సెర్చ్ చేయాలో చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ పేరు పెట్టే ముందు ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఛానల్ నేమ్ 1 or 2 wordsలో చిన్నగా ఉండాలి. పెద్దగా ఉంటే ఇంత బిగ్ నేమ్తో యూట్యూబ్లో సెర్చ్ చేయరు, ట్యాగ్స్లో కూడా పెట్టడానికి రాదు. సెకండ్ వన్ వచ్చేసి యూనిక్ ఛానల్ నేమ్, అంటే మీరు పెట్టే పేరుతో ఇతరుల ఏ పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉండకూడదు. దీనికోసం మీరు మీ యూట్యూబ్ని ఓపెన్ చేసి డౌన్లో రౌండ్ షేప్లో ఉన్న యూ బటన్ పై క్లిక్ చేసి ఇంకాగ్నిటోను ఆన్ చేయండి. సెర్చ్ బార్ పై క్లిక్ చేసి మీరు అనుకున్న ఛానల్ పేరును సెర్చ్ చేయండి. నేను ఇక్కడ టెక్ తెలుగు అని సెర్చ్ చేస్తున్నాను. తర్వాత పక్కన ఉన్న 3 dots పై క్లిక్ చేసి ఫిల్టర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి టైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఛానల్ పేరు అవసరం కాబట్టి ఛానల్ని సెలెక్ట్ చేసి అప్లై చేస్తే మీకు కొన్ని యూట్యూబ్ ఛానల్ పేర్లు కనిపిస్తాయి. నేను ఇక్కడ టెక్ తెలుగు అని సెర్చ్ చేశాను, కానీ ఇక్కడ 4.38 మిలియన్ సబ్స్క్రైబర్తో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అనే పేరుతో చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఇలాంటి పేరును పెట్టరాదు. ఎందుకు అంటే ఇంత పెద్ద యూట్యూబ్ ఛానల్ని బీట్ చేసి రికమెండేషన్లో తీసుకురావడం చాలా కష్టం. సో ఇంకో యూనిక్ పేరును సెర్చ్ చేసి చూడండి. నేను జెడెక్స్ తెలుగు అని సెర్చ్ చేస్తున్నాను. ఇలాంటి జెడెక్స్ తెలుగు అనే పేరుతో ఇలాంటి ఛానల్ లేదు. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఫిల్టర్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ పేరును పెట్టండి. థ్యాంక్ యూ.